Hi, welcome to Selkent Academy. This is Selkent Saidulu. Our channel motto is natural learning and joyful learning. ఈ వీడియోలో నేను 10th క్లాస్ బయాలజీ యాన్యువల్ ఎగ్జామినేషన్లో హైపోథెటికల్ క్వశ్చన్స్ ఊహించడం మీద వచ్చే క్వశ్చన్స్ ఏముంటాయి, ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఈజీగా ఊహించడం మీద వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక వీడియో చేయాలంటే దాని వెనుక చాలా వర్క్ ఉంటుంది, చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ పోతే మీరే సరిగా అర్థం చేసుకోలేరు. కావున వీడియోని మొత్తం జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి, మంచి మార్కులు పొందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, విషయంలోకి వెళ్దాం. 10th బయాలజీ యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ బ్లూ ప్రింట్, 10వ తరగతి జీవశాస్త్రం యాన్యువల్ ఎగ్జామ్ బ్లూ ప్రింట్. టైం ఎంత ఉంటుంది? టైం 1 hour 30 minutes. జీవశాస్త్రానికి 1.5 hourలో మీరు రాయాల్సి ఉంటుంది. మిగతా ఎగ్జామ్స్ 3 hours ఉంటే సైన్స్ సంబంధించిన బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ 1.5 hourలోనే రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏ హ్యావ్ 9 questions, టైం 1 hour 15 minutes. జీవశాస్త్ర ఎగ్జామినేషన్లో పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో 9 questions ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు గంటంబావుల్లో రాయాల్సి ఉంటుంది. పార్ట్ బి హ్యావ్ 10 questions, టైం 15 minutes. పార్ట్ బిలో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు పావు గంటలో వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది మన ఎగ్జామ్ పేపర్లో. పార్ట్ ఏ వచ్చేసి 30 marks ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి 10 marks ఉంటుంది. టోటల్ 40 marksకి మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ ఏ 30 marks క్వశ్చన్ పేపరు 3 sections కలిగి ఉంటుంది. సెక్షన్ 1లో 3 questions ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 marks ఉంటాయి. టోటల్ 6 marks సెక్షన్ 1కి ఉంటున్నాయి. 1 question హైపోథెటికల్ క్వశ్చన్ ఊహించడం మీద ఉంటుంది, దానికి 2 మార్కులు. సెకండ్ క్వశ్చన్ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్, ప్రయోగాల మీద ప్రశ్న ఉంటుంది, 2 marks. థర్డ్ క్వశ్చన్ అప్రిసియేషన్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్, అభినందించడం మరియు నిజ జీవిత వినియోగం, 2 marks ఉంటుంది. సెక్షన్ 2కి వచ్చేసి కూడా 3 questions ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 4 marks ఉంటున్నాయి. 3 questionsకి 12 marks సెక్షన్ 2లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ మీద 4 marks ఉంటుంది. ఒక క్వశ్చన్ టేబుల్ బేస్డ్ క్వశ్చన్ మీద ప్రశ్న వస్తుంది, వాటి కూడా 4 మార్కులు ఉంటాయి. టేబుల్ కింద 4 questions ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 questionsకి ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ చొప్పున ఉంటుంది. మూడవ క్వశ్చన్ అప్రిసియేషన్ మరియు అప్లికేషన్ క్వశ్చన్, అభినందించడం మరియు నిజ జీవిత వినియోగం మీద ఉంటుంది, దానికి కూడా 4 marks ఉంటాయి. ఇక సెక్షన్ 3కి వచ్చేసి దీంట్లో కూడా 3 questions ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 6 marks ఉంటుంది. మీకు ఇక్కడ సెక్షన్ 3లో ఇంటర్నల్ చాయిస్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. 3 questionలో 2 questions మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆ 2 questions మీకు బాగా వచ్చినాయి రాయండి. ఒక క్వశ్చన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఉంటుంది, దానికి 6 marks. మరో క్వశ్చన్ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ ఉంటుంది, ప్రయోగాల మీద ప్రశ్న ఉంటుంది, దానికి కూడా 6 marks. మరో క్వశ్చన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది, బొమ్మల ఆధారంగా ప్రశ్న ఉంటుంది, దానికి కూడా 6 marks. ఈ మూడిట్లలో మీకు బాగా వచ్చినాయి 2 మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇంకా పార్ట్ బికి వచ్చేసి 10 మల్టిపుల్ చాయిసెస్ ఉంటుంది అన్నాను కదా. దాంట్లో విషయ అవగాహన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద 8 questions ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్కి 1 mark చొప్పున విషయ అవగాహన మీద 8 marks పార్ట్ బిలో వస్తాయి. తర్వాత ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాల మీద 1 question వస్తుంది, 1 mark పార్ట్ బిలో వస్తుంది. తర్వాత డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, బొమ్మల ఆధారంగా ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది, దానికి కూడా 1 mark. టోటల్గా పార్ట్ ఏ, పార్ట్ బి టోటల్ మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ పేపర్, యాన్యువల్ క్వశ్చన్ పేపర్ మనకు 46 marksకి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ చాయిస్ కింద 6 మార్కులు పోతున్నాయి కాబట్టి మనం రాయాల్సిన ఎగ్జామ్ 40 marks రాయాల్సి ఉంటుంది. మరి ఈ విషయ అవగాహన మీద, ప్రయోగాల మీద, తర్వాత అభినందించడం మీద, డయాగ్రామ్ల మీద, తర్వాత టేబుల్ల మీద, ఏ అంశాల మీద ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఎక్కువ మార్కులు విషయ అవగాహన మీద ఇవ్వడం జరుగుతుంది.
సెక్షన్ 2లో ఒక క్వశ్చన్ విషయ అవగాహన మీద, సెక్షన్ 3లో ఒక క్వశ్చన్ విషయ అవగాహన మీద, పార్ట్ బిలో 8 క్వశ్చన్స్ విషయ అవగాహన మీద ఇస్తారు. టోటల్గా 18 మార్క్స్ విషయ అవగాహన మీద వస్తుంది. విద్యార్థులు మీరు క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు శ్రద్ధగా విని విషయాలను మంచిగా అర్థం చేసుకొని ఉంటే, కాన్సెప్ట్ని అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటే మీరు క్వశ్చన్స్కి తేలికగా జవాబులు రాయగలుగుతారు. ఇక విషయ అవగాహన మీద 40 మార్క్స్లో 18 మార్క్స్ విషయ అవగాహన మీదనే వస్తున్నాయి. తర్వాత ఎక్కువ విషయ అవగాహన తర్వాత ఎక్కువ మార్కులు వచ్చేది ప్రయోగాల మీద. చూడండి, ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ ప్రయోగాల మీద సెక్షన్ 1లో ఒక ప్రశ్న, సెక్షన్ 3లో ఒక ప్రశ్న, పార్ట్ బిలో ఒక ప్రశ్న. టోటల్గా 9 మార్క్స్ వస్తున్నాయి అన్నట్టు. విద్యార్థులు నేను ఈ బయాలజీ బ్లూ ప్రింట్ మీద వచ్చే ప్రశ్నలని ప్రీ ఫైనల్లో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రీ ఫైనల్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఎక్కువ ప్రియారిటీ ఎక్కువ సార్లు వచ్చిన ప్రశ్నలని కలెక్ట్ చేసి ఒక వీడియో చేయడం జరిగింది. అది తెలుగులో మరియు ఇంగ్లీష్లో చేయడం జరిగింది. ఈ వీడియో చూడడం ద్వారా మీరు 40 మార్కులకు దాదాపు 32 మార్కులు పొందుతారు. కాబట్టి ఈ వీడియోని శ్రద్ధగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం వీడియో చూడండి, తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం వీడియో చూడండి. ఇంగ్లీష్ మీడియంలోనేమో ర్యాపిడ్ రివిజన్ అని పేరు పెట్టడం జరిగింది, తెలుగులోనేమో వేగంగా నేర్చుకోండి అని పేరు పెట్టడం జరిగింది. చూడండి ఈ వీడియోని. Sticky activity. Take a long scale. This is the stick holding act. ఇది ఇంగ్లీష్ మీడియం వీడియో. తెలుగు మీడియం వీడియో కూడా చూడండి. రంజన సామగ్రి నిర్వహించడానికి కావాల్సినటువంటి శక్తిని కాంతి నుంచి గ్రహిస్తుంది. ఈ పిండి పదార్థం కాంతి చర్యలు నిష్కాంతి చర్యలు ఈ హరితరేణులోనే జరుగుతాయి. తర్వాత ఈ బొమ్మ పేరు ఏంటిది? అమీబాలో పోషణ. అమీబా ఏ విధంగా ఆహారాన్ని మిథ్య పదాల ద్వారా చూడండి. ఈ 2 వీడియోలు మీరు చక్కగా చూసి మంచి మార్కులు తెచ్చుకుంటారని భావిస్తున్నాను. విషయ అవగాహన మరియు ఎక్స్పెరిమెంటల్ మీద విషయ అవగాహన మీద 18 మార్కులకి, ఎక్స్పెరిమెంట్ ప్రయోగాల మీద 9 మార్కులకు వచ్చిన తర్వాత ఎక్కువ మార్కులు వచ్చే అంశము బొమ్మల మీద వచ్చే ప్రశ్నలు. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ సెక్షన్ 3లో ఒక క్వశ్చన్ వస్తుంది, పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ బొమ్మల మీద ముఖ్యంగా ఎక్కువసార్లు గుండె అంతర్నిర్మాణ బొమ్మ మీద ప్రశ్న రావడం. ఈ బొమ్మల మీద 7 మార్కులకి టోటల్ మార్క్స్ యాన్యువల్ ఎగ్జామ్లో రావడం. గుండె అంతర్నిర్మాణం గీయడంలో వీళ్ళలో కొంచెం ఇబ్బందిని ఎదుర్కోవడం నేను గమనించి సులభంగా గుండె అంతర్నిర్మాణం ఏ విధంగా గీయాలనే వీడియో కూడా చేశాను, చూడండి అది. Hi viewers and students, our channel name is Salkat Academy. Our channel motto is natural learning and careful learning. ఫ్రెండ్స్, మనం మొదట లవ్ సింబల్ గీసుకోవాలి. ఇదే పిఎస్ షేప్ బేర్ పండు ఆకారం. విద్యార్థులు ఈ వీడియోలకు సంబంధించి లింకులను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావున మీరు ఈ అంశాలకు సంబంధించిన వీడియోలను చూసి మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను భావిస్తున్నాను. విషయ అవగాహన మీద 18 మార్కులకి, ప్రయోగాల మీద 9 మార్కులకి, బొమ్మల ఆధారంగా 7 మార్కులకి వస్తున్నాయి కదా. తర్వాత 6 మార్కులకి అభినందించడం, నిత్య జీవిత అన్వయం, అప్రిషియేషన్ అండ్ డైలీ యూసేజ్ మీద ప్రశ్నలు వస్తాయి. చూడండి, సెక్షన్ 1లో ఒక క్వశ్చను, సెక్షన్ 2లో ఒక క్వశ్చను. టోటల్గా 6 మార్క్స్ అప్రిషియేషన్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్స్ మీద, అభినందించడం అనే నిజ జీవిత వినియోగం మీద వస్తాయి. దాని తర్వాత టేబుల్ల మీద ఒక ప్రశ్న సెక్షన్ 2లో వస్తుంది. ఈ టేబుల్ మీద టేబుల్ కింద ఇచ్చే 4 ప్రశ్నలకు జవాబులు టేబుల్లో సులభంగా ఎలా గుర్తించాలో నేను 2 వీడియోలు చేశాను. ఒకటి తెలుగు మీడియం వీడియో, ఒకటి ఇంగ్లీష్ మీడియం వీడియో చేశాను. వాటిని చూసి మీరు ఈ 4 మార్కులు సులభంగా తెచ్చుకోండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో లింకులను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించండి.
వెల్కమ్ టు సెల్కంటి అకాడమీ. దాదాపు 40 ప్రశ్నల సమాధానాలు గుర్తించండి. ఇది నీటిలో కరిగే విటమిన్ల మీద 38% జరిగింది. దీంట్లో వచ్చే ప్రశ్నలకి సమాధానం ఎలా గుర్తించాలో చూడండి. సి విటమిన్ రసాయనిక నామం రాయండి. ఆస్కార్బిక్ ఆమ్లం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా వీడియో చేశాను, చూడండి. ఆల్సో ప్రజెంట్ ఇన్ ద కంట్రోల్ లెసన్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్. Which hormone is responsible for growth in animals? Somatotropin. Which hormone is... ఓకే, ఈ వీడియోలో లింకులు కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక తర్వాత 2 మార్క్స్కి మనకి హైపోథెటికల్ క్వశ్చన్, ఊహించడం మీద ప్రశ్న వస్తుంది. ఇది 2 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బిలో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి 10కి 10 ఏ విధంగా తెచ్చుకోవాలనే వీడియోలు కూడా నేను చేశాను. వాటిని కూడా చూసి మీరు 10కి 10 తెచ్చుకోండి. లెసన్ వైజ్గా మోడల్ పేపర్ 10వ తరగతి శాస్త్రంలో ఉన్న 10 లెసన్కి 10 గూగుల్ ఫామ్స్ లెసన్ వైజ్గా, తర్వాత 10 మోడల్ పేపర్స్కి 10 గూగుల్ ఫామ్స్, తర్వాత ప్రీ ఫైనల్కి సంబంధించిన బిగ్ పేపర్, టోటల్గా 21 గూగుల్ ఫామ్స్ చేయడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఈ వీడియోని చూడండి. ప్రశ్నలోకి వెళ్తారు. క్రింది వాటిలో సరి అయినవి: 1 ముందు మెదడు, మస్తిష్కం, ద్వారబోధం; 2 వెనక మెదడు, అనుమస్తిష్కం, మధ్యాముఖం; 3 మధ్య మెదడు, దృక్కు, గోళాలు; 4 పైవన్నీ సరే. అదేవిధంగా లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొని ఒక 100 బిట్స్ని ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం చేయడం జరిగింది. వాటిని కూడా చూడండి. వీటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. An apid feeds its proboscis into the dash to get plant juices. A. Xylem, B. Phloem, C. Cabium, D. Vascular bundle. B. Phloem is the correct answer. That's one. Evaporation. తర్వాత తెలుగు మీడియం బిట్స్ని విద్యార్థుల చేత చేయించాను. దాన్ని కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ చూడండి. సిరిలలో కవాటాలను కనుగొన్నది ఎవరు? ఈ గరోలోమా, సి, డి హార్వీ, సి మంకీజీ, డి టెనిలిక్. ఏ ఆన్సర్. విద్యార్థులు చక్కగా మీరు ఈ వీడియోని చూసి 10th జీవశాస్త్రంలో 40కి 40 మార్కులు, 40కి 40 మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. మరి మనం ఇంకా ఆలస్యం చేయకుండా హైపోథెటికల్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమొస్తాయో చూద్దామా? చూడండి, ఊహించడం మీద ప్రశ్నలు ఏమేమి వస్తాయో వాటికి జవాబులు ఎలా రాయాలనో ఇప్పుడు చూద్దాం. జీర్ణాశయం గొట్టంలా కాకుండా సంచిలాగా ఎందుకు ఉన్నది? Why stomach is structured like a bag rather than like a tube? చూడండి, ఇది జీర్ణాశయం, స్టమక్. జీర్ణాశయం గొట్టంలా కాకుండా సంచిలా ఉన్నప్పుడు ఆహార పదార్థం నిల్వ చేయబడి దానిపై జీర్ణ ఎంజైమ్లు పనిచేసి ఆహార పదార్థం జీర్ణమయ్యేటట్లు చేస్తుంది. జీర్ణాశయం గొట్టంలా ఉన్నట్లయితే జీర్ణక్రియ జరగదు. At the stomach, the digestion of proteins by the trypsin enzyme takes place. This structure provides maximum surface area so that proper digestion of food takes place. The tube-like structure facilitates the proper movement of the food, but the bag-like structure enables the better digestion of the food. తర్వాత క్వశ్చన్ చూద్దాం. మోల్స్ అద్దపత్ర ప్రయోగంలో KOH పొటాషియం హైడ్రాక్సైడ్ను ఎందుకు ఉపయోగిస్తారు? Why KOH is used in moles of leaf experiment? చూడండి విద్యార్థులు, ఇక్కడ బాటిల్లో అడుగున ఉన్న ఈ లిక్విడే పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది. అందువలన మోల్స్ అద్దపత్ర ప్రయోగంలో పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ఉపయోగించి కిరంజని సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించవచ్చు. పొటాషియం హైడ్రాక్సైడ్ అబ్జర్బ్స్
carbon dioxide, CO2, and thus moles could use potassium hydroxide KOH in a laboratory experiment to demonstrate that carbon dioxide is required for photosynthesis. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్న కారణం తొలగిస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫుడ్ వెబ్? దిస్ ఈజ్ ద ఫుడ్ పిరమిడ్. ఈ పిరమిడ్లో అనేక ఫుడ్ చైన్స్ ఉన్నాయి చూడండి, అందుకోసం నేను ఫుడ్ వెబ్ అంటున్నాం. ఫుడ్ వెబ్తోని సన్తోని అన్ని ఫుడ్ వెబ్ల కనెక్షన్ ఉంది, అదేవిధంగా డీకంపోజర్స్తోని అన్ని ఫుడ్ చైన్స్కి కనెక్షన్ ఉన్నది. ఆహారపు జాలక నుండి విచ్ఛిన్న కారణాలను తొలగిస్తే చనిపోయిన జంతువృక్ష కళేబరాలు కుళ్ళింపబడక భూమి మొత్తం మృత కళేబరాల చేత నిండిపోతుంది. ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫుడ్ వెబ్, the dead plant carcasses will not decompose and the entire land will be filled with dead carcasses. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అడవుల విస్తీర్ణం బాగా తగ్గితే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫారెస్ట్ ఏరియా డిక్రీజెస్ ర్యాపిడ్లీ? సి ఇక్కడ అడవులన్నిటినీ చెట్లన్నింటిని కొట్టేయడం వల్ల మొత్తం తేడా కనిపిస్తుంది. అడవుల విస్తీర్ణం బాగా తగ్గితే వర్షాలు పడవు, అదేవిధంగా పంటలు పండవు, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది, దాంతో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగి భూతాపం పెరుగుతుంది. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఫారెస్ట్ ఈస్ గ్రేట్లీ రెడ్యూస్డ్, rains will not fall and crops will not grow. Carbon dioxide percentage will increase in the atmosphere, so the greenhouse effect will increase and global warming will increase. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక విద్యార్థి అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటాడు, మరో విద్యార్థి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తింటాడు. అయినా ఇద్దరు కూడా వ్యాధులకు గురయ్యారు. వారికి ఏ వ్యాధులు వచ్చి ఉంటాయి? వన్ స్టూడెంట్ టేక్స్ ఏ హై క్యాలరీ ఫుడ్, అనదర్ స్టూడెంట్ టేక్స్ లెస్ క్యాలరీ ఫుడ్, but both are affected with diseases. Name the diseases by which they are affected. చూడండి ఇక్కడ ఎక్కువ క్యాలరీ తీసుకున్న బాబు, క్యాలరీ తక్కువ తీసుకున్న బాబు. అధిక క్యాలరీలు ఉన్న ఆహారం తిన్న విద్యార్థికి స్థూలకాయత్వం వ్యాధి వస్తుంది, తక్కువ క్యాలరీలు తిన్న విద్యార్థికి మెరాస్మస్ వ్యాధి వస్తుంది. స్టూడెంట్ takes high calorie food affected by obesity, student takes less calorie food affected with marasmus. Next question చూద్దాం. ఆహార వాహికలో శ్లేష్మం లేకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో మ్యూకస్ ఇన్ ద ఈసోఫేగస్? సి దిస్ ఈస్ ఈసోఫేగస్. ఇది ఆహార వాహిక. ఆహార వాహిక గుండా నమలబడిన ఆహారం ప్రయాణిస్తుంది చూడండి. ఆహార వాహికలలో శ్లేష్మం లేకపోతే నమలబడిన ఆహార ముద్ద బోలస్ ఆహార వాహిక గుండా ప్రయాణించలేదు, ఆహారం మింగుడు పడదు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో మ్యూకస్ ఇన్ ద ఈసోఫేగస్? ఇఫ్ దెర్ ఈజ్ నో మ్యూకస్ ఇన్ ద ఈసోఫేగస్, ద chewed food bolus does not travel out of the esophagus, the food is not swallowed. చిల్డ్రన్, విద్యార్థులు మీరు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ బేస్డ్ మీద వచ్చిన క్వశ్చన్ కూడా మీరు ఈ వీడియోని చూడడం ద్వారా ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా అప్రిషియేషన్ కూడా కొద్దిగా మార్పు చేస్తూ రాయగలిగినట్లయితే అప్రిషియేషన్ క్వశ్చన్ 6 మార్క్స్ కూడా మీరు రాయగలుగుతారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాల్సిస్ జరగకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ పెరిస్టాల్సిస్ ఈజ్ నాట్ రివర్స్డ్ ఇన్ ఎనిమల్స్ లైక్ కౌ? ఇక్కడ బఫెల్లో ఉన్న చూడండి, బఫెల్లో లోపల మధ్యలో దాని యొక్క ఆహార వ్యవస్థ కనిపిస్తున్నది. ఈ ఆహార వాహిక గుండా అది ముందు తీసుకున్న గడ్డి స్టమక్ నుంచి రివర్స్లో ప్రయాణించి నోట్లోకి వచ్చేసి అది నెమరు వేయడం జరుగుతుంది. ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాల్సిస్ జరగకపోతే నెమరు వేయడం జరగదు, దానివలన ఆహార పదార్థాలు నమలబడక జీర్ణం కావు. If the direction of peristalsis is not reversed, rumination is not done in animal like cow, the food will not be masticated in the mouth
and fermentation of the food with the microorganisms in the stomach will not be takes place. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శోషరసం రక్తం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? హౌ డస్ లింఫ్ డిఫర్ ఫ్రమ్ బ్లడ్? చూడండి, రెడ్ కలర్ బ్లూ కలర్లో ఉన్నది బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, ఇక్కడ లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్నది లింఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. శోషరసం రక్తం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉంటుందంటే, రక్తంలో రక్త కణాలు ఉంటాయి, శోషరసంలో రక్త కణాలు ఉండవు. రక్త కణాలు లేని రక్తాన్ని శోషరసం అంటారు. బ్లడ్ ఈజ్ ఏ రెడ్ కలర్ లిక్విడ్ విత్ రెడ్ బ్లడ్ సెల్స్, వైల్ లింఫ్ ఈజ్ ఏ కలర్లెస్ లిక్విడ్ వితౌట్ ద రెడ్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సజీవ ప్రపంచాన్ని అంతటికీ కిరణజన్య సమయక్రియ మౌలిక శక్తి వనరు అని ఎందుకు అంటారు? How can we say that photosynthesis is the basic energy source for the living world? ఇక్కడ చూడండి, పిక్చర్లో లీఫ్ సన్లైట్ని గ్రహిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, వాటర్ని తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసి గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది. దట్ ఫుడ్ మెటీరియల్ యానిమల్స్ తీసుకుంటున్నాయి, యానిమల్స్ విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ లీఫ్ టేకప్ చేస్తుంది. సజీవ ప్రపంచానికి అంతటికి కిరణజన్య సమయక్రియ మౌలిక శక్తి వనరు అని ఎందుకు అంటారంటే, కిరణజన్య సమయక్రియలో తయారయ్యే ఆహార పదార్థాలే సజీవ ప్రపంచం అంతటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి కిరణజన్య సమయక్రియను మౌలిక శక్తి వనరు అంటారు. Photosynthesis is considered as the basic energy source for most of the living world because all organisms directly indirectly depend on the plants for their food and nutrition. తర్వాత క్వశ్చన్ చూద్దాం. రక్తంలో రక్త ఫలకికలు లేకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్లేట్లెట్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద బ్లడ్? చూడండి, ఈ పిక్చర్లో కెమికల్ రియాక్షన్ అవుతుంది. ప్లేట్లెట్స్ రప్చర్ అయినప్పుడు ప్రోథ్రాంబిన్ రిలీజ్ చేసి ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. ఫైబ్రినోజన్ మీద థ్రాంబిన్ పనిచేసి ఫైబ్రిన్గా మారుస్తుంది. ఆ ఫైబ్రినే ఈ థ్రెడ్స్ లైక్ స్ట్రక్చర్స్, దారాల లాంటి నిర్మాణాలు, ఈ దారాల లాంటి వలే రక్తస్రావం జరగకుండా అడ్డుపడుతుంది. ఈ పద్ధతిని రక్తం గడ్డగట్టడం లేదా బ్లడ్ క్లాటింగ్ అంటాం. రక్తంలో రక్త ఫలకికలు లేకపోతే రక్తం గడ్డగట్టదు, దానివలన రక్తస్రావం జరిగి జీవి చనిపోయే అవకాశం ఉంటుంది. Platelets can secrete a range of chemicals most involved in blood coagulation and clotting. In an accident, the blood would not clot if platelets were absent. This will result in excessive blood loss and may even result in death. Next question చూద్దాం. ఉండుకమును అవశేషావయం అని ఎందుకు అంటారు? Why do we call appendix as a vestigial organ? ఇక్కడ చూడండి, చిన్న ప్రేగు పెద్ద ప్రేగుతో కలిసే చోట స్మాల్ ఇంటెస్టైన్ జాయింట్స్ విత్ లార్జ్ ఇంటెస్టైన్, దెర్ ఈజ్ ఏ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ అపెండిక్స్. ఇదే ఈ వేలులాగా ఉన్న నిర్మాణమే ఉండుకం. మానవుని ఉండుకమును జీర్ణక్రియలో ఎలాంటి పాత్ర లేదు, కావున ఉండుకమును అవశేష అవయవం అని అంటారు. As the human appendix has no role in digestion, it is called a vestigial organ. Next question చూద్దాం. ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనం లేకపోతే ఏం జరగవచ్చు? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో పెరిస్టాల్టిక్ మూమెంట్ ఇన్ ఈసోఫేగస్? చూడండి, ఈసోఫేగస్లో ఆహారం ప్రయాణించే విధానం అలల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ అలల రూపంలో ప్రయాణించే ఈ నవలబడిన ఆహార ముద్ద బోలస్ని చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనము అని అంటాం. ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనం లేకపోతే నవలబడిన ఆహార ముద్ద జీర్ణాశయం చేరలేదు, దాంతో జీర్ణక్రియ జరగదు, ఆహార మింగుడు పడదు. ఇఫ్ దెర్ ఈజ్ నో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఇన్ ద ఈసోఫేగస్, ద చీవ్డ్ ఫుడ్ బోలస్ డస్ నాట్ ట్రావెల్ అవుట్ ఆఫ్ ద ఈసోఫేగస్, ద ఫుడ్ ఈజ్ నాట్ స్వాలోడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిరి ఆడుకుంటూ ఉండగా గాయమైంది, గాయం నుండి రక్తం ఆగకుండా స్రవిస్తూనే ఉంది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? సిరి ఇంజ్యూర్డ్ వైల్ ప్లేయింగ్ అండ్ ద బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ wound. వాట్ మే బి ద రీజన్ ఫర్ దిస్? ఈ పిక్చర్లో చూడండి, గాయమైన కాంచి రక్తస్రావం అదేవిధంగా జరుగుతుంది. సిరి ఆడుకుంటూ ఉండగా గాయమయ్యి రక్తస్రావం ఆగకుండా స్రవిస్తూ ఉండడానికి కారణం విటమిన్ కే లోపమై ఉండవచ్చు.
హిమోఫిలియా వ్యాధి లేక రక్త ఫలికలు తగ్గడము, రక్త ఫలికలు లేకపోవడము కారణాలు అయ్యి ఉండవచ్చు. Perhaps Siri might be suffering from a deficiency of vitamin K or having hemophilia, or blood platelets may be absent or lesser in number, so blood is flowing continuously from the wound. Next question చూద్దాం. మనం సమతుల ఆహారం తీసుకోకపోతే ఏం జరగవచ్చు? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ డూ నాట్ ఈట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్? చూడండి ఏమెంత నీరసంగా కనిపిస్తుందో. మనం సమతుల ఆహారం తీసుకోకపోతే పోషకాహార లోప వ్యాధులు రావచ్చు. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గవచ్చు. పోషకాహార లోప వ్యాధులు అంటే మెరాస్మస్, క్వాషియార్కర్. ఇఫ్ వీ డు నాట్ ఈట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ క్యాన్ అకర్ అండ్ ఇమ్యూనిటీ కెన్ ఆల్సో డిక్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ లైంగిక కణాలలో క్షేకరణ విభజన జరగకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద మియోసిస్ డివిజన్ డస్ నాట్ అకర్ ఇన్ సెక్స్ సెల్స్? ఇది మియోసిస్ జరిగే విధానం, క్షేకరణ విభజన జరిగే విధానం. 4 క్రోమోజోములు కలిగిన కణం క్షేకరణ విభజనకు లోనయ్యి 2 క్రోమోజోములు, సగం క్రోమోజోములు మాత్రమే కలిగిన 4 పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది. చూడండి, ఒకవేళ లైంగిక కణాల్లో క్షేకరణ విభజన జరగకపోతే క్రోమోజోముల సంఖ్య రెట్టింపై విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. లక్షణాలలో తేడా వచ్చి జాతి కొనసాగింపు కష్టమవుతుంది. ఈ అబ్బాయిలలో క్షేకరణ విభజన జరిగి శుక్రకణం, అమ్మాయిలలో క్షేకరణ విభజన జరిగి అండం ఏర్పడి సగం క్రోమోజోములు కలిసి మళ్ళీ తల్లి కణంలో ఉన్న మొత్తం క్రోమోజోములు ఏర్పడడానికి ఈ క్షేకరణ విభజన ఉపయోగపడుతుంది. అలా జరగకపోతే పిల్ల కణంలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. తల్లి కణంలో ఉన్న 4 క్రోమోజోములు అబ్బాయి నుంచి, తల్లి కణంలో ఉన్న 4 క్రోమోజోములు అమ్మాయి నుంచి వచ్చేసి జైగోట్లో 8 క్రోమోజోములు అలా పిల్ల జీవి ఏర్పడితే క్రోమోజోముల సంఖ్య రెట్టింపై లక్షణాలు, విపరీత లక్షణాలు, వేరే లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ మియోసిస్ డివిజన్ డస్ నాట్ అక్కర్ ఇన్ ద సెక్స్ సెల్స్, the doubling of the number of chromosomes can lead to extreme consequences, causing differences in traits and making it difficult for the species to continue. Next question చూద్దాం. సిరలలో కవాటాలు లేకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఆర్ నో వాల్స్ ఇన్ ద వెయిన్స్? చూడండి ఈ పిక్చర్లో సిరలు ఎలా ఉబ్బినాయో. దీన్ని సిర్కోస్ వ్యాధి అని అంటాం. సిరలలో కవాటాలు లేకపోతే రక్త ప్రవాహం హృదయం వైపు జరగక సిర యొక్క పరిమాణం పెరిగి వరికోస్ వ్యాధి వస్తుంది. వితౌట్ వాల్స్ ఇన్ ద వెయిన్స్, ద బ్లడ్ ఫ్లో ఈజ్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద హార్ట్ అండ్ ద సైజ్ ఆఫ్ ద వెయిన్ ఇంక్రీజెస్ అండ్ ద వెరికోస్ డిసీజ్ అక్కర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవులలో ఉపజీవక లేకపోతే ఏం జరగవచ్చు? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఎపిగ్లోటిస్ ఇన్ హ్యూమన్స్? చూడండి, ఇక్కడ కొండ నాలుక అని అంటాం. దీన్ని ఉపజీవకని కొండ నాలుక, ఎపిగ్లోటిస్ అంటాం. ఇది ముందు వైపు ఉన్న వాయునాళానికి వెనుక వైపు ఉన్న ఆహార నాళానికి మధ్యన గ్రసనిలో ఉండి ఆహార వాహిక గుండా ప్రయాణించే ఆహార పదార్థాలను వాయునాళం గుండా ప్రయాణించే గాలిని నియంత్రిస్తూ ఉంటుంది. ఆహార పదార్థాలు తిన్నప్పుడు వాయునాళంలోకి రాకుండా ఇది మూసివేస్తుంది అన్నట్టు. ఎపిగ్లోటిస్ ఉపజీవక శరీరంలో లేనట్లయితే ఆహార పదార్థాలను అన్నవాహికల్లోకి మరియు ఊపిరితిత్తుల్లోకి గాలిని నియంత్రించడంలో ఆటంకం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించి ఉక్కిరి చేస్తుంది. చివరికి ఊపిరితిత్తులు సరిగా పనిచేయలేవు. ఇది మరణానికి దారితీస్తుంది. If the epiglottis is absent in the body, then the regulation of food material to esophagus and air into the lungs will get disturbed. Sometimes food will enter into the windpipe and then causes choking. Eventually the lungs cannot work properly, which can lead to death. Next question చూద్దాం. లాంగర్హాన్స్ పుట్టికలు పనిచేయకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ డు నాట్ వర్క్? లాంగర్హాన్స్ పుట్టికలు క్లోమ గ్రంథిలో ఉంటాయి, ప్యాంక్రియాస్లో ఉంటాయి. ఇవి హార్మోన్స్, ఇన్సులిన్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. లాంగర్హాన్స్ పుట్టికలు పనిచేయకపోతే ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. దానివలన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ జరగదు. రక్తంలో గ్లూకోజ్ పెరగడాన్ని డయాబెటీస్ మెలైటిస్ చక్కెర వ్యాధి అంటారు. The isolates of Langerhans are responsible for regulating blood glucose by releasing insulin hormone.
If these cells stop functioning, then blood glucose will rise, which will lead to diabetes. జీవ పరిణామం జరగకపోతే ఏం జరగవచ్చు? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ బయాలజికల్ ఎవల్యూషన్ డిడ్ నాట్ హ్యాపెన్? చూడండి, జీవ పరిణామంలో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి నుంచి వచ్చాడంటారు. అన్ని కోతులన్నీ మానవులుగా మారలేదు. కోతులు కొన్ని జీవ పరిణామ క్రమంలో మానవులుగా మార్పు చెందుతూ వచ్చాయి, కొన్ని వాటి జాతిని కొనసాగిస్తూ కోతుల్లాగానే వచ్చాయి. ఇది సరి అయిన విధానం అన్నట్టు. జీవ పరిణామం జరగకపోతే ఏం జరగవచ్చు అంటే, జీవులలో మార్పులు జరగక ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కోల్పోయి అన్ని జీవులు చనిపోవచ్చు. ఆ జాతి అంతరించే ప్రమాదం ఉంది. ఇఫ్ దేర్ ఆర్ నో చేంజెస్ ఇన్ ద ఆర్గానిజమ్స్, దెన్ when any disease occurs, all the organisms may lose their resistance and die. There is a risk of extinction of the species. చిన్న ప్రేగులో చూషకాలు లేకపోతే ఏం జరగవచ్చు? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ విల్లీ ఆర్ అబ్సెంట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్? ఇది విల్లీ స్ట్రక్చర్, సూక్ష్మ చూషకం యొక్క స్ట్రక్చర్. జీర్ణమైన ఆహార పదార్థాలను ఇది రక్తంలోనికి గ్రహిస్తుంది. చిన్న ప్రేగులో చూషకాలు లేనట్లయితే జీర్ణమైన ఆహార పదార్థాలైన గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు మరియు కొవ్వు ఆమ్లాలు రక్తంలోనికి గ్రహించబడవు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ విల్లీ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, digested food such as glucose, amino acids and fatty acids cannot be absorbed into the blood. మానవులలో 2 మూత్రపిండాలు పనిచేయకపోతే ఏం జరగవచ్చు? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బోత్ కిడ్నీస్ ఫెయిల్ ఇన్ హ్యూమన్స్? చూడండి, ఇవి 2 మూత్రపిండాలు. మానవుల్లో 2 మూత్రపిండాలు పనిచేయకపోతే విసర్జన ప్రక్రియ జరగదు. విసర్జనలో నత్రజని సంబంధిత పదార్థాలైన అమోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లాలు విసర్జించకపోతే అవి విష పదార్థాలుగా మారి జీవి చనిపోవచ్చు. ఇఫ్ బోత్ కిడ్నీస్ do not function, excretion cannot occur. If the nitrogen containing ammonia, urea and uric acids are not excreted, they become toxic substances and can kill the organism. Next question చూద్దాం. కణ విభజన జరగకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సెల్ డివిజన్ డస్ నాట్ అక్కర్? ఇది చూడండి, సెల్ డివిజన్స్ పై డయాగ్రామ్. G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ అండ్ మైటోసిస్. G1 ఫేజ్లో కణం లోపల ఉన్న కణాంగాలను రెట్టింపు అవుతాయి, రెట్టింపు కావడానికి ప్రిపరేషన్ అవుతుంది. తర్వాత S ఫేజ్లో క్రోమోజోమ్స్ రెట్టింపు అవుతాయి. G2 ఫేజ్లో కణాంగాలు, క్రోమోజోమ్స్ రెట్టింపు అయినవన్నీ 2 కణాలకి పంచబడుతూ ఇక కణ విభజన మొదలవుతుంది. కణ విభజన జరగకపోతే కోల్పోయిన కణాలు తిరిగి పొందలేము. గాయమైనప్పుడు ఆ గాయం మానదు, కొత్త జీవులు ఏర్పడవు. ఇఫ్ సెల్ డివిజన్ స్టాప్స్, నో న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ నో genetic transfer can occur in organisms. This will result in extinction of organisms on a large scale. Next question చూద్దాం. ఎక్కువ నీరు త్రాగినప్పుడు వాసోప్రెసిన్ ఎందుకు ఉత్పత్తి కాదు? వై ఈజ్ వాసోప్రెసిన్ నాట్ సెక్రెటెడ్ వెన్ ఏ పర్సన్ డ్రింక్స్ ఏ లాట్ ఆఫ్ వాటర్? వాసోప్రెసిన్ రిలీజ్ చేసే ఎండోక్రైన్ గ్లాండ్ అనేది పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. ఇది మెదడు యొక్క కింది భాగంలో హైపోథాలమస్ ప్లేస్లో బొటాన్ గింజ ఆకారంలో ఉంటుంది. ఎక్కువ నీరు త్రాగినప్పుడు వాసోప్రెసిన్ ఎందుకు ఉత్పత్తి కాదంటే నీటిని పునఃశోషణ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కావున ఉత్పత్తి కాదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద presence of the hormone vasopressin. If person drinks excessive water, the osmoregulation is maintained externally and excessive reabsorption of water from the convoluted tubules is not required. Thus vasopressin is not secreted. ఈ వీడియో చూసి మీరు హైపోథెటికల్ మీద వచ్చే 2 మార్క్స్ని పొందుతారని నేను ఆశిస్తూ చక్కగా మీరు 10th మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.